Welcome to your dance. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ సూపర్ స్టార్స్. సో ఈరోజు ఈ వీడియో మా బాబు వెల్కమ్ చెప్పాడు మీ అందరికీ. సో ఈ వీడియోలో మనం బొంగులతో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఈవినింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఈ స్నాక్స్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. బొంగులు, పుట్నాలు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని వేడెక్కాక జీలకర్ర, ఆవాలు అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా 1 by 1 వేసుకుందాం. సో ఇక్కడ చూస్తే నేను పుట్నాలు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ వేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఇన్ కేస్ పచ్చిమిర్చి సరిపోలేదు అంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసాక సో నెక్స్ట్ సాల్ట్ ఇంకా పసుపు మీకు ఎంత కావాలో అంత. సో ఇక్కడ నేను ఒక 200 to 300 grams ఆఫ్ బొంగులు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. సో దానికి తగ్గట్టు పసుపు, ఎండుమిర్చి అండ్ సాల్ట్ ఎంత కావాలో అంత. సో బొంగులతో చాలా స్నాక్స్ చేసుకోవచ్చు. బొంగుల లడ్డు చేసుకోవచ్చు, బొంగులు ఉప్మా, కొందరు బొరుగులు ఉప్మా కూడా అంటారు, అది చేసుకోవచ్చు. కొందరు ఈజీగా లైక్ బొంగుల్లో కొంచెం ఆయిల్, బొంగులతో చాలా స్నాక్స్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు. కొందరు ఈజీగా లైక్ బొంగుల్లో కొంచెం ఆయిల్, సాల్ట్, కారము, ఆనియన్ కట్ చేసుకొని తింటారు. సో ఒక్కొక్కరులాగా తింటారు. సో మా ఇంట్లో మా పిల్లలకి ఈ స్టైల్ ఆఫ్ బొంగులు అంటే చాలా ఇష్టము. వాళ్ళు స్కూల్కి కూడా తీసుకెళ్తారు. సో నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో బొంగుల లడ్డు ఎలా చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను. బెల్లంతో చేస్తారు, షుగర్తో చేస్తారు. సో బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ మీకు చూపిస్తే నేను సాల్ట్ వేస్తున్నాను. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ బొంగులు తీసుకుంటున్నామో దాని తగ్గట్టు సాల్ట్ వేసి అన్నీ బాగా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వాలి. అంటే బాగా గోల్డెన్ బ్రౌన్, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా వరకు చేసుకోవాలి. ఎందుకంటే అలా చేసుకోకపోతే కొంచెం పల్లీలు, పుట్నాలు అనేవి మెత్తగా ఉంటాయి, తినేటప్పుడు చాలా మెత్తగా అనిపిస్తాయి. కొంచెం మంచిగా వేగితే చాలా తినేటప్పుడు బాగుంటుంది. సో మనం చాలా స్నాక్స్ చేసుకోవచ్చు బొంగులతోటి. సో ఇక్కడ చూస్తే నేను ఫ్రై చేస్తున్నాను బాగా బొంగులు. సో రానున్న వీడియోస్లో నేను ఇంకా చాలా బొంగులతో స్నాక్స్ ఎలా చేసుకోవాలి, ఇంకా వెరైటీస్ ఆఫ్ డిషెస్ చేసి మీకు వీడియోస్ పెడతాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.